నమస్తే అండి. బాగున్నారండి? నేను ఈరోజు వచ్చేసి పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. వాటర్ పెట్టాను. వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు వాటర్లో మనము ఒక స్పూన్ వచ్చేసి షుగర్ వేసుకుందాము. షుగర్ ఎందుకు వేయాలి అంటే కలర్ అయితే మారకుండా ఉంటుంది, ఆకు టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకని వేస్తున్నాను. వాటర్ బాగా మరిగి ఉన్నాయి. మనం పాలక్ వచ్చేసి వేసేసి తర్వాత చల్లని వాటర్లో వేసుకున్నాం. కొంచెం ఐస్ ముక్కలు వేసుకొని ఫస్ట్ పాలక్ ప్రిపేర్ చేసుకొని తర్వాత మనం పన్నీర్ ఎలా చేయాలో చూద్దాము. ఓకే అండి, పాలక్ వేసుకుందాము. వాటర్ అయితే బాగా మరిగిపోయినాయి. జస్ట్ హాట్ వాటర్లో వేసి తీసేస్తాము. 2 కట్టలు తీసుకున్నానండి పాలక్. నేను పన్నీరు ఎంత తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ పాలక్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని ఓకే అండి, తీసేసి ఇప్పుడు మనము కూల్ వాటర్లో వేసుకున్నాం పాలకు. ఓకే అండి, పాలకు మనం మిక్సీ పట్టేసుకుందాము. మనం కొత్తిమీర కూడా వేసుకుందాము. చూడండి, కొత్తిమీర కూడా నేను ఒక కట్ట తీసుకున్నాను, పచ్చిది వేసేస్తున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. అలాగే కొంచెం దీంట్లో కాజు కూడా వేస్తున్నా. కాజు ఎన్ని వేస్తున్నా, ఒక 10 దాకా వేస్తున్నా. మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, పేస్ట్ పట్టేసాను. ఇప్పుడు మనం ఏమేమి వేస్తామో చూద్దాము. ఓకే అండి, కడాయి పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందాము. ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 4 లవంగాలు, కొంచెం చెక్క, ఓకే, ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర అండి. ఫస్ట్ ఇవి మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, మనము అల్లం అయితే ఇట్లా సన్నగా కట్ చేసామండి. సన్నగా కట్ చేసాం. అల్లం వేస్తున్నాం. ఫస్ట్ అల్లము, తెల్లగడ్డలు, మనకి ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా మనకు డాబా స్టైల్లో వస్తుంది. డాబాలలో చేస్తారు కదండి, సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్ నేను పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నానండి. సన్నగా ఇలాగా చాప్ చేసి పెట్టాను. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేద్దాము. ఒక 4 తీసుకొని ఇలా సన్నగా కట్ చేశానండి. ఇవన్నీ మనకు ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ వేసుకుందాము. మన టేస్ట్ తగినంత సాల్ట్. 200 గ్రాములు తీసుకున్నానండి పన్నీరు. ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను, 200 గ్రాములు. ఇది ఒక ప్యాకెట్. తర్వాత ఇంకొకటి ఓపెన్ చేసి అందులో కూడా కొంచెం తీసుకున్నాను. అంటే మొత్తానికి వచ్చి 250 గ్రాములు అనుకోండి. ఓకే, చూడండి ఇలా వస్తాయండి. మనకు ఇండియాలో అయితే ఫ్రెష్గా దొరుకుతుంది, కట్ చేసుకోవచ్చు. ఈడ అన్ని ప్యాకెట్లలో ఉంటుందండి, ఇలా చిన్న ముక్కలు వస్తాయి. ఓకే, ఇది మనం లాస్ట్లో మనం కొంచెం గీ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందామండి. ఇది 250 గ్రాములు. 200 గ్రాములు వచ్చేసి నేను ప్యాకెట్ వేసాను. తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాకెట్లో కట్ చేసి ఇంకొంచెం వేసానండి. ఇది మంచిగా మనకు ఫ్రై అవ్వాలండి. బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇది మనం మాత్రం కొంచెం వదిలేసామంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అంత ఉండదు.
ఎక్కువ డాబాలలో తింటూ ఉంటారు కదండి, ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి మనకి ఇంకా ఫ్రై అవ్వాలి. 80% ఫ్రై అయ్యాయి, ఇంకా 20% ఉంది. ఆ 20% ఫ్రై అయితే మన గోల్డెన్ కలర్లోకి వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువ మనము ఈ ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంది. ఓకే అండి, ఇప్పుడు మనం టమాటో వేసుకుందాము. టమాటో ఒక 2 నిమిషాలు వదిలేద్దామండి క్యాప్ పెట్టి. ఓకే అండి, చూద్దాం ఇప్పుడు టమాటోస్. ఆల్మోస్ట్ మనకు మ్యాష్ అయ్యాయండి. చూడండి, ఎక్కడన్నా ఉంటే మనం గరిటెతో ఇలా అనుకుంటే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము. చూడండి, నేను వచ్చేసి చిల్లీ పొడి వచ్చి ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. పసుపు ఒక 1/4 స్పూను, తర్వాత ధనియాల పొడి వచ్చి ఒక 1/2 స్పూను, జీలకర్ర పొడి వచ్చేసి 1 టీ స్పూను, తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూను, మిరియాల పొడి కొంచెం అండి. ఇవన్నీ వేసేసుకుందాం మనం ఇప్పుడు. నేను చిల్లీ పొడి ఎందుకంటే కొంచెం ఉంచానండి, లాస్ట్లో ఇది తిరగవాతకి వేసి వేస్తామండి పైన, అందుకని. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుందాము. పెరుగు చూడండి, నేను ఒక పెద్ద స్పూన్ ఒకటి, తర్వాత ఒక 1/2 అనుకోండి, 1.5 స్పూన్ వేసానండి పెరుగు. తర్వాత ఇదంతా మనం నీట్గా ఇలా ప్రెస్ చేసామంటే ఎక్కడన్నా టమాటో ఉంటే బాగా స్మాష్ అయిపోతుంది ఇలాగా. ఓకే, టేస్ట్ అయితే అమోఘం అండి, మర్చిపోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీ కానీ రోటీ అట్లా వాటికైతే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇది మనకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పాలాకు వేసుకుందాం. చూడండి, పాలాక్ అయితే మనకి ఎలా ఉందంటే పాలాకులనే కనిపిస్తుంది. ఏమనే మాత్రం మనం కుక్ చేసినా కూడా అది కలర్ అనేది మారలేదు, ఎందుకంటే మనం వాటర్లో వేసాము, ప్లస్ కొంచెం షుగర్ కూడా వేసాం కాబట్టి. ఇదంతా మనకు కుక్ అవ్వాలండి. చూడండి, ఓకే అండి, మనం మిక్సీ పట్టుకున్నాం కదా పాలాకు, దాంట్లో కొంచెం వాటర్ వేసి వేస్తున్నానండి నేను. ఇప్పుడు ఇదంతా మొత్తం మనం మిక్స్ చేసుకుందాం. పాలాకు, కొంచెం కాజు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవన్నీ మనం మిక్స్ చేసి వేసుకున్నాం కదా, కాబట్టి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
ఓకే అండి, కసూరి మెతి కొంచెం వేసుకుందాము. ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. మనకి గ్రేవీ అంతా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టామంటే పచ్చివాసన వస్తుంది, వాటర్ అంతా ఎగిరిపోతుందండి. అలా చేయకుండా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓకే అండి, కడాయి పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకుందాము. మనం పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు మనం గీ కూడా వేసుకుందాము. ఓకే, ఇవి రెండు హీట్ ఎక్కితే మనము పన్నీర్ వేద్దామండి. పన్నీర్ అనేది మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం హైలో ఉన్నిందంటే మాడిపోతుంది. ఇలా మనం సిమ్లో పెట్టి చేస్తామంటే సాఫ్ట్గా ఉంటుంది, మాడిపోదు. తినేటప్పుడు మనకు చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం పన్నీర్లో వేసేసుకుందాము. ఓకే అండి, చూడండి గ్రేవీ చూడండి మనకు బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం. రెండు పీసులు సరిపోతాయి బా, ఎక్కువ వద్దు. ఓకే అండి, పన్నీరు మిక్స్ చేసేసుకొని వదిలేస్తాము. ఇప్పుడు మనకు పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం హాట్ మీదనే వేసేసాం కాబట్టి. మనం ఇలాగే 2 నిమిషాలు వదిలేసి తిరగవాతకు వేసుకుందామండి. ఓకే అండి, చూడండి నేను కొంచెం తెల్లగడ్డ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తెల్లగడ్డ ఫ్లేవర్ ఉంటే పన్నీర్ అనేది చాలా మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకని వేస్తున్నా. మరీ మాడాల్సిన అవసరం లేదండి, ఇలా ఉంటే చాలు. ఇందులోనే మనము మిర్చి కూడా వేస్తున్నాను నేను, గుంటూరు మిర్చి ఇది. ఓకే అండి, ఇప్పుడు వేస్తాము. చాలండి, ఇప్పుడు మనం ఎత్తేసి పన్నీర్లో వేసుకుందాము. ఓకే అండి, చూడండి చూడడానికి ఎంత బాగుందో కదండి. చూడడానికే కాదు, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే అండి, అయిపోయింది. నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.